శృతి ద్వారా నిజం తెలుసుకుని తన మనవడు రాజుని కలుసుకున్న అపర్ణ మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే రాజ్ అయితే హాస్పిటల్లో జరిగిన విషయాలు, అలాగే ఇందు వెళ్ళిపోయిన విషయం ఇవన్నీ తలుచుకుంటూ ఆలోచిస్తూ కాస్త ఎమోషనల్ అయితే అవుతూ ఉంటాడు రాజు. శృతి అయితే రాజుని చూసి రాజు తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. రాజు మా కొడుకే అని వాళ్ళు చెప్పడంతో, లేదు రాజు మీ అబ్బాయి కాదు, నిజం చెప్పండి అని చెప్పి శృతి అయితే వాళ్ళను నిలదీస్తుంది. వాళ్ళను నిలదీసేసరికి వాళ్ళైతే నిజాన్ని బయట పెడతారు. శ్రీశైలంలో వాడు మాకు దొరికాడు, వాడు ఎవరన్నది మాకు తెలియదు, ఆ రోజు నుంచి వాడిని మా పెద్ద కొడుకుగా పెంచుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో, ఇది ఆ ఇంటి రక్తమే, ఆ వంశానికి సంబంధించిన అబ్బాయే రాజు, దుగ్గిరాల వంశానికి వారసుడే ఈ రాజ్ అని చెప్పి అనేసరికి, నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మ, మాకైతే ఏం అర్థం కావడం లేదు అని చెప్పి వాళ్ళైతే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఇక్కడ చూస్తే మనవరాల్ని చూసిన సంతోషంతో ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎవరు నిన్ను కిడ్నాప్ చేశారంటే, కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి అయితే బయటకు పెట్టదు ఇందు. ఇక్కడ చూస్తే రాజు తల్లిదండ్రులు ఇద్దరు కూడా, మీరు చెప్పేది మాకేమీ అర్థం కావడం లేదు, అసలు ఎవరు రాజు అని చెప్పి అంటూ ఉండగానే, దుగ్గిరాల వంశం పేరు వినే ఉంటారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నిజంగా గొప్ప మనసున్న వాళ్ళు కూడా. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన రాజ్ స్వరాజ్ గారు, అలాగే ఆయన భార్య కావ్య ఇద్దరు ఎంతో మంచివాళ్ళు. ఆ కుటుంబం కూడా అంతే గొప్ప కుటుంబం. వాళ్ళందరూ కూడా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ గురించి కూడా ఎంతో గొప్పగా ఆలోచించి అందరినీ వాళ్ళ బిడ్డల్లాగే చూసుకునేవారు. కంపెనీని ఎంతో బాగా రన్ చేసేవారు. ఆస్తి అంతస్తు సమాజంలో ఎంతో గౌరవం ఉన్న కుటుంబం అది. కానీ ఆ ఇంట్లో చేరిన శత్రువుల కారణంగా ఆ కుటుంబం ఒక్కసారే అంతమైపోయింది. కానీ ఇప్పుడు ఆ వంశం వృక్షం బ్రతికే ఉందని నాకు అర్థమయ్యింది. మీరు చెప్పిన దాన్ని బట్టి రాజు ఖచ్చితంగా ఆ ఇంటి వారసుడని తెలుస్తుంది. రాజు అమ్మమ్మ తాతయ్య ఇద్దరు బ్రతికే ఉన్నారు. అలాగే రాజు గారు అమ్మాయి కూడా బ్రతికే ఉంది. స్వరాజు అలాగే కావ్య గారు అమ్మాయి బ్రతికే ఉంది. కానీ వాళ్ళు బయటికి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక శత్రువు ఉండేది, రుద్రాణి లేడీ కారణంగానే ఆ కుటుంబం నాశనమైపోయింది. ఇప్పుడు ఆవిడ కూతురు ఇప్పుడు వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఆవిడ కూతురే కంపెనీని కూడా రన్ చేస్తుంది. కానీ అందరినీ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఆ కంపెనీని నష్టాలు పాలు చేసి అందులో పనిచేసే ఎంప్లాయీస్కి సమయానికి జీతం కూడా ఇవ్వడం లేదు. కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఆ ఇంట్లో తన వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు. వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఆ ఇల్లే చిన్న భిన్నం అయిపోయింది. గొప్పింటి వాళ్ళు అయ్యుండి వాళ్ళు దిక్కులేని బ్రతుకు బ్రతుకుతున్నారు. రేఖ కారణంగా ఆ కుటుంబమే నాశనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కుటుంబం వంశవృక్షం బ్రతికే ఉంది. కాబట్టి రాజుని చూస్తే నాకు మా బాసు స్వరాజ్ గారిని చూసినట్టే అనిపిస్తుంది. అచ్చం అదే రూపం, అలాగే అదే తెగింపు ఆయనలో కూడా నాకు కనిపిస్తుంది. అదే మంచితనం కూడా నేను ఆయన మొహంలో చూశాను. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈయన వాళ్లకు తోడవుతేనే ఆ కుటుంబం మళ్ళీ ఒకప్పుడు వైభవాన్ని సంతరించుకుంటుంది. చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకకపోవచ్చు, కానీ బ్రతికున్న వాళ్ళకి మాత్రం తోడవుతారు. ఒకరికొకరు కలిస్తేనే ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగి ఆ రేఖ పొగరు అణుగుతుంది. ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా రుద్రాణికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా రాజు ఆ ఇంటి నుంచి వాళ్ళను తరిమేస్తేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. రాజ్ సార్ అలాగే కావ్య మేడం కంపెనీలో వాళ్ళ కోసమే కాదు, చాలామందికి హెల్ప్ చేశారు. చాలా రకాలుగా వాళ్ళు సహాయం చేస్తూనే వచ్చారు. అందరినీ ఎంతగానో ఆదుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కలలు ఆశయాలు ముందుకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాజు ఆ కంపెనీలో అడుగు పెట్టాల్సిందే. అదెలా సాధ్యమవుతుందమ్మా? ఆ కుటుంబానికి ఆల్రెడీ శత్రువులున్నారు అంటున్నావు. ఆ శత్రువులు ఎవరో, వాళ్ళ శక్తి ఏంటో తెలుసుకోకుండా మా అబ్బాయి కానీ అబ్బాయి రాజు కానీ తనని మా అబ్బాయి కాదని ఏ రోజు అనుకోలేదు. తనని మా కన్న కొడుకుగానే పెంచుకున్నాం.
తనకి కూడా మా కన్న కొడుకు కాదు అనే నిజం తెలీదు. తనని మా ఇంటి వారసుడిగానే అందరికీ పరిచయం చేసుకున్నాం. తనకి ఎలాంటి ఆపద కలిగినా తట్టుకునే శక్తి మాకు లేదు. తను మా ఇంటి పెద్ద కొడుకు. వాడు క్షేమం కోసమే మేమెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాడికి ఏదైనా జరిగితే తట్టుకోలేం. ఆ ఇంట్లో శత్రువుల కారణంగానే ఆ కుటుంబమే నాశనమైపోయింది. ఆ కుటుంబాన్నే అంత గొప్ప వాళ్ళైనా వాళ్ళనే చంపేసిన వాళ్ళు ఇప్పుడు మా కొడుకు రాజుని మాత్రం వాళ్ళు బ్రతికనిస్తారా? వాడెవరో తెలియకుండా బ్రతకడమే కరెక్ట్ అని నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. వెళ్ళమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళు. వాడెవరో ఎవరితోనూ చెప్పొద్దు. ఇక మాకు రాజుని దూరం చెయ్యొద్దు. రాజు మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం. మా ఇద్దరికి అలాగే మా చిన్నోడు మేం ముగ్గురం కూడా వాడిని ఎంతగానో ఇష్టపడతాం. వాడి భవిష్యత్తు గురించి ఎంతగానో కలలు కంటున్నాం. అలాంటిది వాడి భవిష్యత్తుని తుంచేసే ప్రయత్నాలు నువ్వు చెయ్యొద్దు. ఏదో ఒకవేళ తన వాళ్ళు ఉన్నారు, తన వాళ్ళు తన కోసం ఎదురు చూస్తున్నారు, తన కుటుంబం గొప్ప కుటుంబమని మేము నీకు నిజం చెప్పాము. కానీ ఆ కుటుంబంలో శత్రువులు ఎప్పుడెప్పుడు వాళ్ళని అంతం చేయాలని చూస్తున్నారు అని చెప్పి నువ్వు చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఆ లిస్టులో మా రాజు ఉండకూడదు. అందుకని రాజు గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరూ బ్రతిమలాడుతూ ఉంటారు. ఇంక ఎవ్వరికి ఈ మాట మాత్రం చెప్పడానికి లేదు. నువ్వు ఈ ఇంటికి వచ్చావని కానీ, మా అబ్బాయి రాజుని చూసావని కానీ, మేము నీ దగ్గర రాజు మా కొడుకు కాదు అన్న నిజాన్ని చెప్పామని కానీ ఎవ్వరి దగ్గర చెప్పడానికి లేదు. ముఖ్యంగా మా అబ్బాయి రాజుకి ఈ విషయాలు అస్సలు తెలియకూడదు. వాడికి ఈ విషయాలు తెలిస్తే చాలా బాధపడతాడు. ఈ ఇంటి కొడుకు కాదని వాడు తెలుసుకోకూడదని అనుకుంటున్నాం. వాడిని తీసుకుని వెళ్ళి శత్రువుల గృహలో పెడతానంటే మేము ఊరుకోము. మాకు వద్దు. ఈ మధ్య తరగతి బ్రతికైనా వాడు క్షేమంగా ఉంటే చాలు. వాడిప్పుడు కోటీశ్వరుడిగా బ్రతకాలని మేము కోరుకోవడం లేదు. అలానే మాకు ఎలాంటి స్వార్థం లేదు. వాడు గొప్పవాడు, గొప్పింటి వాడిలా బ్రతికితే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. కానీ బ్రతికుండాలి కదా. బ్రతికే లేనప్పుడు సంతోషం ఎలా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు రాజు గురించి బయట పెట్టడానికి ఒప్పుకోరు. శృతిని బ్రతిమలాడతారు. శృతి కూడా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి మాట ఇవ్వలేక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమే, ఈ అమ్మాయి మనకి ఏ మాట చెప్పకుండా ఇక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. బయట ఎవరికి నిజం చెప్పకుండా ఉంటుందంటావా? మన రాజు క్షేమంగా ఉంటాడో ఏమో అండి. నాకు చాలా భయంగా ఉంది. అనవసరంగా నిజం చెప్పి తప్పు చేశామేమో. నోరు జారకుండా ఉండి ఉంటే ఇక వాడు మన కొడుకుగానే ఉండిపోయేవాడేమో. ఏమో, వాడికి సంబంధించిన వాళ్ళు వాడి కోసం ఎదురు చూస్తున్నారు. వాడికి వచ్చిన భవిష్యత్తుని పాడు చేయడం ఎందుకని చెప్పి నోరు జారి నిజం చెప్పాము. కానీ వాడి చుట్టూ ఇంత ప్రమాదం ఉందని తెలిస్తే ఎలా చెప్తాము? అసలు బాంబ్ బ్లాస్ట్ ఆ మాట వింటేనే నాకు భయంగా ఉంది. మన రాజ్కి ఏం కాదు కదా అని చెప్పంటూ ఉండగానే, నువ్వేం కంగారు పడికే లక్ష్మి, ఏం కాదు. వాడు క్షేమంగానే ఉంటాడు. వాడు ధైర్యవంతుడు కూడా. వాడి దగ్గరికి ఏదైనా వస్తే ఎదుర్కోగల శక్తి వాడుకుంది. ఆవిడ చెప్తుంది కదా, ఆ రక్తంలోనే ఆ శక్తి ఉందని. వాడు కూడా ఆ ఇంటి బిడ్డే కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలడనే నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు. ఇలా వీళ్ళైతే రాజు విషయంలో కంగారు పడుతూ ఉంటారు. శృతి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎవరితో చెప్పాలి? నిజంగానే వాళ్ళు భయపడుతున్నట్టుగానే ఈ విషయం కనుక రేఖకి కానీ ఇంకెవరికైనా తెలిస్తే రాజ్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రేఖకి లేకపోతే తనకి సంబంధించిన వాళ్ళకి ఎవరికీ కూడా ఈ విషయం చెప్పకూడదు. అలా అని ఇప్పుడు ఆ కంపెనీని నష్టాల్లో నడిపిస్తున్న వాళ్ళ చేతిలోనే ఆ కంపెనీ ఉంటే రాజ్ సార్ పరువు పోతుంది. రాజ్ సారు ఆ వంశాన్ని అలాగే ఆ కంపెనీని కూడా ఎంతో గొప్పగా నిలబెట్టుకుంటూ వచ్చారు. దొగ్గిరాల వంశం అంటే ఎంతో గొప్ప పేరున్న వంశం. అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే కూడా ఎంతో మందికి ఆదర్శం. ఆ కంపెనీని చూసి ఎంతోమంది ఇక ఆ గొప్పతనాన్ని చూసి ఈర్ష్యపడుతూ ఆ కంపెనీలా ఎదగాలని ఆలోచిస్తూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన రాజ్ సార్ని ఢీకొన్న వాళ్లే లేరు. కానీ ఇప్పుడు అదే కంపెనీ నష్టాల్లో కష్టాల్లో పడిపోయింది. ఆ కంపెనీని కాపాడగలిగింది ఇప్పుడు రాజ్ సార్ మేనల్లుడు మాత్రమే. ఇప్పుడు ఆ మేనల్లుడు ఇక్కడికి అడుగు పెట్టాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఎవరికి ఈ విషయం చెప్పాలి?
వాళ్ళు భయపడుతున్నట్టుగా ఈ నిజం తెలిసిన తర్వాత రాజ్కి ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. రాజుని ప్రాణంలా ఇష్టపడుతున్నారు. వాళ్ళ బిడ్డగానే రాజుని చూసుకుంటున్నారు. అలాంటప్పుడు రాజుకి ఆపద కలగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి శృతి శత విధాలా ఆలోచించుకుంటూ ఉంటుంది. రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే హిందూ సేత చివరకు సంతకమైతే చేయించేసుకుంటారు. హిందూ వేలిముద్ర వేసేస్తుంది. వేలిముద్ర వేసిన పేపర్స్ పట్టుకుని వెళతారు లాయర్ దగ్గరికి. ఇక్కడ హిందూని తన తాతయ్య నానమ్మ ఇద్దరు కూడా కోప్పడుతూ ఉంటారు. సంతకం ఎందుకు చేసావు? ఆ వేలిముద్ర వేయడం కారణంగా ఇప్పుడు ఆస్తంతా ఆ రేఖ పేరు మీదకి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు మనల్ని దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. ఇప్పుడు మన ఆస్తి దాని చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి మన మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు అన్నీ కూడా ఇక పతనమైపోతాయి. వాళ్ళకంటూ ఎలాంటి భవిష్యత్తు ఉండదు. నా కొడుకు నిర్మించుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణ. లేదు నానమ్మ, నువ్వేమీ కంగారు పడిన అవసరం లేదు. నేను వేసిన వేలిముద్ర చెల్లదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇందు. అయితే ఈలోగానే లాయర్ అయితే అది చూసి ఇది చెల్లదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి, ఆ అమ్మాయి వేలిముద్ర వేసింది, ఇప్పుడు ఆస్తి అంతా నా పేరు మీదకి మారిపోతుంది. చెల్లకపోవడం ఏంటి? ఆ ఇంటికి వారసురాలు కదా, తన వేలిముద్ర ఎందుకు చెల్లదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎందుకు చెల్లదు ఏంటి? వేలిముద్ర చెల్లదని చెప్పాను కదా, ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయే కదా. తనేం చదువుకుంది? తను ఏమీ చదువుకోలేదు. తనకి అక్షరం ముక్క కూడా రాదు. అలా పెంచాను నేను. అంటే నువ్వు ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఆ అమ్మాయికి చదువు చెప్పించకుండా పెంచావా? ఇప్పుడు అదే నీకు ముప్పయింది. ఆ అమ్మాయి వేలిముద్ర వేస్తే మాత్రం ఇది చెల్లదు. ఆ అమ్మాయి సంతకం చేస్తేనే ఆస్తి నీ పేరు మీదకి వస్తుంది. సంతకం చెయ్యగలిగిన రోజే ఆస్తిని అనుభవించడానికి నీకు హక్కు ఉంటుంది. లేకపోతే ఎలాంటి హక్కు ఉండదు అని చెప్పేసి లాయర్ అయితే చెప్పేస్తాడు. చదువు లేకుండా చేసి ఇందుని గుప్పెట్లో పెట్టి ఆడుకోవాలని చూసిన రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఎదురైపోతుంది. ఆస్తి మళ్ళీ తన పేరు మీదకి మారకపోవడంతో అప్పులోళ్ళు రేఖని చుట్టముట్టడం మొదలు పెడతారు. తీర్చే అవకాశం లేక తల పట్టుకుని కూర్చుంటుంది. అనవసరంగా చదివించకుండా తప్పు చేశానని అప్పుడు బాధపడుతూ ఉంటుంది. హిందూ చదువుకున్న విషయం పూర్తిగా తెలియని రేఖ. ఇక్కడ చూస్తే ఇక అపర్ణ అయితే మాత్రం ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆ రోజు నీ చేత సంతకం చేయించుకుంటుంది. అవసరమైతే సంతకం నేర్పించి మరీ చేయించుకుంటుంది. ఆ రోజు ఏం చేస్తావు? అప్పుడు పరిస్థితులు అప్పుడు చూద్దాం. కానీ ఇప్పటి వరకైతే సమస్య పరిష్కారం అయ్యింది కదా, ఇక మిగతాది ఆ భగవంతుడే చూసుకుంటాడు. అమ్మ నాన్న నాకు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా నన్ను ముందుకు నడిపిస్తారనే నమ్మకం నాకుందని చెప్పేసి హిందూ చెప్తూ ఉంటుంది. ఇక్కడ రాజ్ అయితే మాత్రం ఇంటికొచ్చేసరికి ఇక తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాజుని అదే పదిగా చూస్తూ ఉండిపోతారు. ఏమైంది? వెళ్ళేటప్పుడు ఇద్దరూ కూడా నా భవిష్యత్తు, నా పెళ్ళి అంటూ ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు చూస్తే అలా సైలెంట్గా ఉండిపోయారేంటి? ఎవరైనా వచ్చారా? అవును, నేను వెళ్ళేటప్పుడు ఎవరో ఒక లేడీ వచ్చింది కదా, ఆవిడెవరు? ఎందుకు వచ్చింది అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు. ఆవిడ ఏవో జనాభా లెక్కల కోసం వచ్చిందిలే అని చెప్పి అంటారు తప్ప రాజు గురించి అయితే నిజం చెప్పరు. అలా ఇక రాజు అయితే మాత్రం ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అలా రాజు హిందూని తలుచుకుంటూ ఉంటాడు. హిందూ కూడా రాజుతో కలిసి గడిపిన ఆ క్షణాలు గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే అపర్ణ అయితే మాత్రం హిందూ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాం దేవుడా, నువ్వు ఎలాగైనా సరే నా మనవరాలి భవిష్యత్తుని, నా కొడుకు కోడలు కలని నెరవేర్చవయ్యా. నా కొడుకు కోడలు ఎన్నో కలలు కానీ ఎన్నో విధాలుగా ఇక ఈ జీవితాల్ని మార్చాలని, ఎంతోమందికి తోడుగా ఆదర్శంగా నిలబడాలని కోరుకున్నారు. అలాగే వాళ్ళు బ్రతికున్నంతకాలం ఎన్నో రకాల సేవలు చేశారు. కానీ ఆ భగవంతుడు ఇక వాళ్ళను తీసుకుని వెళ్ళిపోయి మా బలాన్ని లాగేసుకుని మమ్మల్ని దిక్కులేని వాళ్లను చేసేశావు. కానీ ఇప్పటికైనా తనకి తోడయ్యి తనకంటూ ఒక మంచి భవిష్యత్తుని, ఈ ఆస్తిని మొత్తం తన చేతిలోకి వచ్చేలా చేసి నా కొడుకు కోడలు కలని నెరవేర్చమని భగవంతుడిని కోరుకుంటూ ఉంటుంది. అదే సమయంలో శృతి నుంచి ఒక ఫోన్ అయితే వస్తుంది అపర్ణకు. అలా వచ్చేసరికి ఇక మీతో మాట్లాడాలి అపర్ణ మేడం. ఏంటమ్మా శృతి,
కంపెనీ గురించి ఏదైనా మాట్లాడాలా ఏంటి? అవును. అవును మేడం. ఒక్కసారి మీరొస్తారా? వస్తాను. కానీ ఎవరికీ అనుమానం రాకుండా రండి మేడం. సరే వస్తాను అని చెప్పేసి ఇక అపర్ణ చెప్తూ ఉంటుంది. అపర్ణ బయటికి వెళుతున్నానని హిందూతో చెప్పడమే కాకుండా నేను వెళ్ళినట్టు ఎవరికీ తెలియకుండా మీరిద్దరూ మేనేజ్ చేయండి అని చెప్పేసి అపర్ణ అయితే బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అపర్ణ శృతి దగ్గరికొస్తుంది. ఏంటమ్మా శృతి ఏమైంది? కంపెనీ విషయాలు రేఖ చూసుకుంటుంది కదా! అవును మేడం. అదే కదా మా బాధ. స్వరాజ్ సార్ అలాగే కావ్య మేడం ఉన్నప్పుడు కంపెనీ ఎంతో గొప్పగా ఉండేది. మాకు జీతాలు కూడా టైంకి అందేవి. అలాగే బోనస్‌లు మరెంతో డబ్బు మా చేతికి వచ్చేది. మమ్మల్ని ఎంప్లాయీస్‌లా కాకుండా తన వాళ్ళలా చూసుకునేవారు. కుటుంబ సభ్యుల్లా భావించేవారు. కానీ ఇప్పుడు మాకు జీతాలు కూడా ఇవ్వడం కరువైపోయింది. వాళ్ళు కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. కంపెనీ దివాళా తీసే పరిస్థితికొస్తుంది. ఇప్పుడు తనని ఎదిరించలేము. అలా అని ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాము. నా కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే మా పరిస్థితులు మారిపోయాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అపర్ణ అలా బాధపడుతూ ఉంటే, మేడం వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే ఉంది. మిమ్మల్ని ఒక చోటికి తీసుకువెళ్తాను రండి అని చెప్పేసి తనని తీసుకుని బయలుదేరుతుంది. ఎక్కడికమ్మా? ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడుంది? ఈ సమస్యకు పరిష్కారం చూపించగలిగిన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. దారి పొడవుతా కూడా అపర్ణ అయితే అలా అడుగుతూ ఉండగానే రాజు దగ్గరికి తీసుకుని వస్తుంది శృతి అయితే. రాజుని చూసి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది అపర్ణ. మేడం తనే మీ సమస్యకు పరిష్కారం అని చెప్పనేసరికి రాజు దగ్గరికి అయితే వెళుతుంది. రాజుని అలా చూస్తూ ఉండిపోతుంది. రాజ్, నాన్న రాజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. నా పేరు మీకెలా తెలుసు? మీరెవరు? మీరు ఆ రోజు మా ఇంటికొచ్చారు కదా! ఇంతకీ మీరెవరు? అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, సార్ నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో పనిచేసే ఒక ఎంప్లాయీని. కానీ ఆ మేడం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన రాజ్ గారి కన్న తల్లి. అయితే నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉండగానే, తనని కాదురా ఇక్కడ చూసి మాట్లాడు. నువ్వు ఎక్కడున్నావు? అసలు ఎక్కడుంటున్నావు? నేనెక్కడుంటానేంటి? నన్ను కన్నవాళ్ళ దగ్గర ఉంటాను. లేదు, నిన్ను కన్నవాళ్ళు లేరు. ఏంటి మీరు మాట్లాడేది? మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. లేరు, ఎవ్వరూ లేరు. నువ్వు ఎక్కడో బ్రతుకుతున్నావని అర్థమవుతుంది. నువ్వు నా మనవడివి. మా దుగ్గిరాల వంశానికే వారసుడివిరా. నా కూతురు కొడుకువి. నీ మేనమామలాగే అచ్చం నీ పోలికలు నీ మేనమామ పోలికలతోనే ఉన్నాయని చెప్పేసి అపర్ణ చెప్తూ ఉంటుంది. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నాకు కంగారుగా ఉంది. నేనేంటి నా మేనమామలా ఉండడమేంటి? నాకంటూ ఎవరూ లేరు. నాకు నా తమ్ముడు, అమ్మ, నాన్న ముగ్గురే ఉన్నారు. నాకు మేనమామ అంటూ ఎవ్వరూ లేరు. నేను మేనమామ పోలికల్లో ఉండడమేంటి? మీరెవరిని చూసి ఎవరనుకున్నారో? సరే అయితే మీకొక ఫోటో చూపిస్తాను చూడండి అని చెప్పేసి శృతి అయితే తన దగ్గర ఉన్న రాజ్ ఫోటోని రాజ్కి చూపిస్తుంది. స్వరాజ్ ఫోటోని చూసిన రాజు షాక్ అయిపోతాడు. తన పక్కనే ఉన్న ఇక కావ్యని కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉండిపోతాడు. ఇందు అని చెప్పనేసరికి తను ఇందు కాదు, కావ్య. తను స్వరాజ్ నా కొడుకు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇందు వాళ్ళ కూతురు అని చెప్పనేసరికి రాజు షాక్ అయిపోతాడు. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు నీ మేనమామ పోలికలతోనే ఉన్నావని. నువ్వు నా మనవడివిరా. నువ్వు మా వారసుడివి. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎన్నో కష్టాల్ని నీ మరదలు ఎదుర్కొంటుంది. చిన్నప్పుడే తనకి మాటిచ్చావు. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పావు. అది పుట్టగానే నా భార్య అంటూ దాని చుట్టూ తిరిగావు. ఈరోజు అది కష్టాల్లో ఉంది. నువ్వు మాత్రమే మా కష్టాలు తీర్చగలవు. నువ్వు మాత్రమే నా కొడుకు స్వర స్థానంలోకి రాగలవు. నువ్వు మాత్రమే ఆ రేఖకు బుద్ధి చెప్పగలవు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అపర్ణ. తన గతం గురించి తనకి గుర్తుకు చేస్తారు అపర్ణ, శృతి ఇద్దరు కూడా. అలా రాజ్కి తన గతం తెలుస్తుంది. అలాగే అపర్ణకి తన మనవడు దొరకడంతో కొండంత అంట దొరికినట్టుగా ఇక నుంచి ఆ రేఖ ఆట ఇక తన ఆటలు సాగవు.
తనకి ఎలా బుద్ధి చెప్తానో చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ. ఇక రాజ్ కూడా వాళ్ళ మాటలకి ఏకీభవిస్తూ మీరు చెప్పింది నిజమైతే మీకు నేను తోడుగా నిలబడతాను అని చెప్పి రాజు మాటిస్తాడు. అలా రాజుకి తన వాళ్ళను గుర్తుపట్టే పరిస్థితి లేకపోయినా ఇక వాళ్ళు చెప్పింది నిజమే అని అపర్ణ తన అమ్మమ్మని నమ్ముతాడు. అలా రాజు ఇక ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అపర్ణకి తన మనవడు దొరకడంతో అపర్ణ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి, రేఖకి బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మీరు చేసే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.